సీనియర్ బాయ్స్ గర్ల్స్ తొందరగా వచ్చేయండి. ఆల్రెడీ 7 minutes అయిపోయింది. తొందరగా వచ్చేయండి, వస్తే we will start. సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ తొందరగా వచ్చేయాలి. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. సో అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీళ్ళ పైకి మోకరించాలి, అందరూ పైకి మోకరించండి. కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేస్తాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న దేవా, మరొకసారి VBSలో 8వ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. గత 7 days కూడా కాపాడి భద్రపరిచినారు. మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించినందుకు వందనాలు దేవా. మీరు చేసిన మేళ్ళ కొరకే వందనాలు ప్రభా. ఈ దినాన దేవా, మరి క్లోజింగ్ లెసన్ ద్వారా దేవా బిడ్డలతో మీరు మాట్లాడండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు దేవా. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి దేవా. మరి బిడ్డల హృదయాలలో కార్యమును జరిగించండి. సిలువ చాటున నన్ను కూడా మరుగుపరచండి దేవా. మీ మాటలు మాకు బిడ్డలకు అందించండి. మీ చిత్తము నెరవేర్చండి. సమయాన్ని దీవెనకరంగా చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇవాళ ఎన్నో డే? 8th డే కదా. దాదాపుగా 7 days మీరు అన్ని క్లోజింగ్ లెసన్స్, మెయిన్ లెసన్స్ చాలా విన్నారు కదా, చాలా స్టోరీస్ విన్నారు. సో ఇవాళ 8th డే మీకు ఒక చాలా చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ పేరు ఏంటంటే ద 57 cents, స్టోరీ ఆఫ్ 57 cents. సెన్స్ అంటే తెలుసు కదా, ఎస్. సో మనం ఎట్లా కాయిన్స్ అంటాము, ఎస్. 25 NP, 5 NP ఆర్ ఎల్స్ 50 NP, ఎస్. ఇది డాలర్స్ కంటే తక్కువ, అంటే 57 cents. ద స్టోరీ ఆఫ్ ద 57 cents. సో ఈ స్టోరీ ఏంటంటే, ఈ అమ్మాయి మీరు చూస్తున్నారు, ఈ అమ్మాయి పేరు ఏంటంటే మేథీ. ఈ అమ్మాయి పేరు ఏంటంటే హేతి మే వెయిట్, హేతి మే విఆర్. సో ఈ అమ్మాయి ఎప్పుడు జన్మించిందంటే, ఈ అమ్మాయి యాక్చువల్గా ఈ అమ్మాయి జన్మించింది 1877 అంటే చాలా దాదాపుగా 148 years బ్యాక్. సో 148 years బ్యాక్ ఈ అమ్మాయి జన్మించింది. సో ఈ అమ్మాయి ఎన్ని ఇయర్స్ బతికింది అంటే ఓన్లీ 7 years మాత్రమే ఈ అమ్మాయి బతికింది. అంటే 7 years అంటే మీరు ఎవరన్నా 7 years ఏజ్ ఉన్నారు ఇక్కడ? లేరు కదా. 7 years అంటే మేబీ దే ఆర్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఆర్ యూకేజీ. సో అందరి కింద ప్రైమరీలో ఉంటారు, కేజీలో ఉంటారు కదా. సో అంత చిన్న అమ్మాయి. సో అమ్మాయి చాలా చిన్నదంటే షీ లివ్డ్ ఓన్లీ 7 years, 6.5 7 years ఆమె జీవించింది. బట్ అంత చిన్న అమ్మాయికి ఏం స్టోరీ ఉంటుంది? అంత చిన్న అమ్మాయికి ఇంత పెద్ద స్టోరీ. మనం ఆ అమ్మాయి గురించి ఎందుకు చదువుకుంటున్నాం అన్న విషయాలు నేర్చుకుంటాం. అమ్మాయి చిన్నదే, స్టోరీ ఆల్సో వెరీ షార్ట్, చాలా చాలా చిన్న స్టోరీ. బికాజ్ ఆమె ఏజ్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఆమె దేవుని కొరకు ఏం చేసింది, ఆమె ఎట్లా సమర్పించుకుంది అన్న విషయాలు మనం నేర్చుకుంటాం. సో ఇది చాలా చిన్న స్టోరీ. సో ఇట్ విల్ ఎండ్ వెరీ సూన్. సో ఈ అమ్మాయి ఒక చర్చ్, ఆ చర్చ్ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ చర్చ్ ఫిలదెల్ఫియాలో. ఆ చర్చ్ పేరు ఏంటంటే బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ చర్చ్ పేరు ఏంటంటే గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇన్ ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అనే దేశంలో US లో ఆ చర్చ్ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో అమ్మాయి ఏంటంటే రెగ్యులర్గా చర్చ్ జరుగుతున్నప్పుడు ఆ చర్చ్కి వెళ్ళాలని చాలా ఆశపడుతుంది అనమాట. అంటే మేబీ 4 years 5 years ఉన్నప్పుడు ఇంటి పక్కనే కాబట్టి చర్చ్కి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంది. ఒకరోజు అమ్మాయి చర్చ్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు చాలామంది ఉంటారు, చాలా ఇరుకుగా ఉంటుంది, ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది, అందులో పాటలు పాడుతూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అది చూడాలని అమ్మాయికి చాలా ఆశ ఉండింది. కానీ చర్చ్ లోపలికి వెళ్ళడానికి దారి లేదు, చాలా ఇరుకుగా ఉంది. సో ఎవరు తీసుకెళ్తారు లోపలికి అని బయటే కూర్చుంటుంది. బయటే కూర్చున్నప్పుడు అప్పుడు వెంటనే ఏమవుతుందంటే, అక్కడ చర్చ్ పాస్టర్ ఎవరైతే ఆ
పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు రసెల్ కాన్వెల్. ఈ రసెల్ కాన్వెల్ ఏం చేస్తాడంటే అమ్మాయిని చూస్తాడు. అమ్మాయి చాలా షాబీగా ఉంటుంది, ఆమె బట్టలు సరిగా ఉండవు, చాలా చిన్న అమ్మాయి. సో కాబట్టి కానీ ఆ అమ్మాయికి ఆశ ఏంటంటే నేను లోపలికి వెళ్ళాలి, చర్చ్లో నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవునితో పాటు అంటే దేవుని ప్రజలతో పాటు నేను కూడా ఉండాలని ఆశపడి అక్కడ కూర్చుంటుంది. చాలా దుఃఖంగా కూర్చుంటే అప్పుడు ఆ పాస్టర్ చూస్తాడు. చూసి అమ్మాయి నువ్వు ఎందుకు ఇట్లా కూర్చున్నావు అంటే అప్పుడు చెప్తుంది, అంకుల్ నేను లోపలికి వెళ్ళాలని నాకు ఆశ ఉంది, కానీ లోపల చాలా ఎరుకుగా ఉంది, ప్లేస్ లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్తుంది అనమాట. చెప్తే అప్పుడు పాస్టర్ ఏం చేస్తాడు, రసెల్ కాన్వెల్ ఏం చేస్తాడంటే సరే రా అమ్మాయిని తీసుకెళ్తాను, ఆయన భుజం మీద ఎత్తుకొని ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళి లోపల ఒక కార్నర్లో అమ్మాయిని కూర్చోబెడతాడు. అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత అవన్నీ దేవుని ఆరాధిస్తుంటే వాళ్ళు పాటలు పాడుతుంటే ఆమెకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉండి ఇంక నేను ఎప్పుడు ప్రతి వారం నేను ఇక్కడికి రావాలి అని చాలా ఆశపడుతుంది అనమాట. ఆశపడి తర్వాత మళ్ళీ పక్కనే కాబట్టి ఇల్లు ఎవ్రీ సండే రావడానికి ట్రై చేస్తుంది. అట్లా నెక్స్ట్ వీక్ వస్తుంది, అక్కడ ప్లేస్ ఉంటుంది, తర్వాత వీక్ వస్తుంది, అట్లా ప్లేస్ ఉండదు, ఇంక బయటే కూర్చుంటుంది. అప్పుడు తర్వాత ఒకరోజు ఆమెకి పాస్టర్ అడుగుతాడు, ఒకరోజు ఆమె కనబడుతుంది, థర్డ్ వీక్ కనబడ్డప్పుడు పాస్టర్ అడుగుతాడమ్మా నువ్వు ఎందుకు రావట్లేదు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అమ్మాయి ఏం చెప్తుందంటే అంకుల్ నేను రావాలని చాలా ఆశ ఉంది నాకు, కానీ లోపల ప్లేస్ లేనందుకు నేను రాలేకపోతున్నాను అని మళ్ళీ చెప్తే అప్పుడు ఆమె లోపల తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి అప్పుడు రసెల్ ఏం చెప్తాడంటే అమ్మాయి నువ్వు చూస్తున్నావు కదా చాలా ఎదుకైన ప్లేస్ ఉంది, కానీ దేవుణ్ణి ఆరాధించాలని చాలామంది ఇదే చర్చ్ ఆశపడుతున్నారు. అయితే నువ్వేం చేస్తావంటే మనం ప్రేయర్ చేస్తాం దేవుని కొరకు, దేవుడు మనకు పెద్ద స్థలం ఇచ్చేటట్టు మనం ప్రేయర్ చేస్తాము. అట్లాగే మనం వచ్చిన అంటే దేవుడు ఎవరైనా ఆఫరింగ్ ఇస్తే మనం ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేస్తాము, దీన్ని చాలా పెద్దగా మనం కట్టొచ్చు, కానీ మనకు ప్రేయర్ చాలా అవసరం అని ఆయన చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు చాలా చిన్న అమ్మాయి కదా, 4 years అమ్మాయికి ఏం అర్థమవుతుంది, కానీ దేవుడు చూడండి ఆమెలో ఎట్లా కార్యం చేశాడో. ఆ 4 years అమ్మాయికి ఆమె మనసులో ఏం పడుతుందంటే ఓహో మనకి చాలా పెద్ద స్థలం కావాలి, చాలామందికి ఫ్రీగా కూర్చోడానికి స్థలం కావాలి, కాబట్టి నేను దేవునికి ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు అని చెప్పి అమ్మాయి ఏం చేస్తుందంటే దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవునికి ప్రార్థన చేస్తుంది. చాలా రోజులు ప్రార్థన చేసి ఆమె ఏం చేస్తుందంటే దాదాపుగా 2 years ఆమె ప్రేయర్ చేస్తుంది. ఎన్ని ఇయర్స్ చేస్తుంది? దాదాపు 2 years ఆమె ప్రేయర్లో ఉంటుంది. ప్రేయర్లో ఉండి మామూలు ప్రేయర్ మాత్రమే చేయదు, ప్రేయర్ చేసుకుంటూ ఏమేం చేస్తుందంటే సరే ప్రేయర్ అయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే 2 years తర్వాత ఆమె ఒకరోజు ఆమెకి సివియర్గా ప్రాబ్లం వచ్చి ఆమె చనిపోద్ది. సివియర్గా ప్రాబ్లం వచ్చి ఆమె చనిపోద్ది. ఎప్పుడు 6th yearలో ఆమె చనిపోతుంది. అంటే ఆమె ఓన్లీ 2 years మాత్రమే ఆమె బాగా దేవుని కోసం ప్రార్థన చేస్తూ వచ్చింది. 2 years తర్వాత ఆమె చనిపోతుంది. చనిపోయినప్పుడు అప్పుడు వారు ఏం చేస్తారంటే చర్చ్ వాళ్ళందరూ వస్తారు. చాలా చాలా అంటే చిన్న అమ్మాయి కదా కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా దుఃఖపడ్డప్పుడు తర్వాత పాస్టర్ వచ్చి అదే కాన్వెల్ వచ్చి ఆ అమ్మాయిని అంటే ఫ్యూనరల్ అవన్నీ జరిగిస్తారు. ఫ్యూనరల్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చర్చ్లో ఒకరోజు ఇట్లానే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఆ అమ్మాయి గురించి అరేంజ్ చేస్తారు. ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు అప్పుడు పాస్టర్ కాన్వెల్కి దగ్గరికి వాళ్ళ మదర్ వస్తుంది. ఎవరి మదరు? ఈ హెయితీ మే వియాత్ అనే ఈ అమ్మాయి యొక్క మదర్ వస్తుంది. మదర్ వచ్చి చాలా ఏడ్చుకుంటే ఏం చెప్తుందంటే ఆ పాస్టర్ గారికి చెప్తుంది, పాస్టర్ గారు చూడండి మా అమ్మాయి ఈ చర్చ్ కోసం దాదాపుగా 2 years ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ అవ్వాలి, ఈ చర్చ్ ఎక్స్పాండ్ అవ్వాలని, చాలామంది దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి అని ఆమె ఎంతో ఆశపడి ప్రేయర్ చేసుకుంటూ ప్రతిరోజు మేము ఇచ్చిన ప్రతి పాకెట్ మనీని కూడా ఆమె ఏం చేసిందంటే ఆమె పిల్లో కింద పెట్టుకుంది. ఆమె పిల్లో కింద ఆమె కాయిన్స్ ఏవైతే ఆమెకు సేవింగ్ కోసం ఇస్తున్నారో పేరెంట్స్ అవన్నీ కూడా ఆమె ఏం చేసిందంటే పిల్లో కింద దాచిపెట్టుకోవడమే కాకుండా ఆ పాస్టర్కి చెప్తుంది చూడండి ఆమె ఈ కాయిన్స్ అన్నీ కూడా ఈ సెంట్స్ అన్నీ కూడా దాచిపెట్టుకుంది. ఆ దాచిపెట్టుకోవడమే కాకుండా
దాంతోపాటు ఒక చిన్న నోట్ రాస్తుంది ఆమె. ఆ నోట్ రాస్తుంది, ఏం రాస్తుంది అంటే, నేను ఈ డబ్బులు సేవ్ చేస్తున్నది ఎందుకంటే ఈ పక్క నుండి చర్చ్ కన్స్ట్రక్షన్ జరగాలి, ఈ చర్చ్ ఎక్స్పాండ్ అవ్వాలి, కాబట్టి నేను ఈ దానికోసమే ఈ మనీని సేవ్ చేస్తున్నానని చిన్న నోట్తో పాటు ఆమె పిల్లో కింద పెడుతుంది. ఆ డబ్బులు తెచ్చి అప్పుడు ఆమె పాస్టర్ గారు కాన్వెల్కి ఇస్తే, కాన్వెల్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇంత చిన్న అమ్మాయి ఇంత దేవుని కోసం ఎంత త్యాగం చేసిందే అని చెప్పి ఆయనకి అసలు మాటలు రావు. చాలా దుఃఖపడతాడు, చాలా బాధపడతాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సరే అని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఆ 57 సెంట్స్ ఏవైతే అమ్మాయి దాచిపెట్టుకుందో, అప్పుడు చర్చ్లో ఒక అనౌన్స్మెంట్ ఆయన చేస్తాడు. ఏం చేస్తాడంటే, ఈ అమ్మాయి దాచుకున్న 57 సెంట్స్ ఏవైతే ఉన్నాయో అది దేవుని కోసం ఆమె సమర్పించుకుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఈ 57 సెంట్స్ని మనం ఆక్షన్ పెడతాం. ఆక్షన్ అంటే తెలుసా? ఆప్షన్ అంటే సపోజ్ ఎప్పుడైనా మీరు ఎవరైనా మంచి ప్లేయర్స్ ఉన్నారనుకోండి, సపోజ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయన వాడిన బ్యాట్ ఏదైనా ఉందనుకోండి, ఆ బ్యాట్ని ఏం చేస్తారు? ఆప్షన్ చేస్తారు. ఆప్షన్ ఎందుకు చేస్తారు? ఆయనది వాల్యుబుల్ కాబట్టి, సచిన్ టెండూల్కర్ వాడింది కాబట్టి ఆ బ్యాట్ని ఒక దగ్గర పెట్టుకోవడానికి, లేకపోతే దానికి ఆప్షన్ పెడతారు. యాక్చువల్గా కాస్ట్ బ్యాట్ మేబీ ఉంటే 300, 400 లేదంటే 10,000 ఉండొచ్చు. కానీ దాన్ని ఆప్షన్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, అది ప్రామినెంట్ ప్లేయర్ది కాబట్టి దానికి ఎంతైనా కాస్ట్ చెల్లించి తీసుకోవాలని ట్రై చేస్తారు. సపోజ్ 10,000 బ్యాట్ అనుకోండి, 10,000 అయినా కానీ దానికి ₹1,00,000, 2,00,000 కూడా దాన్ని ఆప్షన్ చేసి తీసుకుంటారు. ఎందుకు? ఇది సచిన్ టెండూల్కర్ వాడిండు, ఇది నా దగ్గర ఉంటే అది గ్రేట్గా ఫీల్ అవుతారు. సో అట్లా పాస్టర్ కాన్వెల్ ఏం చేస్తాడంటే, ఈ 57 సెంట్స్ని ఆప్షన్ పెడతాడు. ఆప్షన్ పెట్టి ప్రతి సెంట్ తీసుకుని దానికి ఆప్షన్ పెట్టి డబ్బులు తీసుకుంటాడు అనమాట. అప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి యొక్క జీవితంలో దేవుడు ఆమెకి ఇచ్చిన ఆశను బట్టి అందరూ ఎంకరేజ్ అవుతారు. ఎంకరేజ్ అయ్యి ఆ సెంట్స్ని ఆప్షన్ పెట్టినప్పుడు దాదాపుగా 57 సెంట్స్ని ఆయన ఆప్షన్ పెడితే ఆయనకి వారికి ఎంత వస్తుంది తెలుసా? $250 వస్తాయి. ఎన్ని వస్తాయి? ఆమె ఎంత దాచుకుంది? ఓన్లీ 57 సెంట్స్ని ఆయన ఆప్షన్ పెట్టినప్పుడు ఆయనకి ఎంత వస్తుందంటే, హీ రిసీవ్ $250 వస్తాయి. అప్పుడు ఆ $250 వస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈ $250 తీసుకొని మరలా 57 సెంట్స్ ఆమెకి తల్లికి రిటర్న్ ఇచ్చేస్తాడు. అమ్మా ఇదిగో ఇది నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి ఆమెకి రిటర్న్ ఇచ్చేస్తాడు. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ఆ $250తో ఇది ఎప్పుడు జరిగిందంటే 1877, అంటే దాదాపు 100 years, 148 years అంటే 145 years బ్యాక్ అనుకోండి. అప్పటికి వాల్యూ ఎక్కువే కదా, సో అప్పుడు వాల్యూ ఎక్కువే ఉంటుంది. సో ఆ మనీతో వాళ్ళు ఏం చేస్తారంటే చర్చ్ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేస్తారు. చూడండి, ఆ లెటర్ చదువుతాడు ఈ పాస్టర్. ఆమె చదివిన లెటర్ చూసి ఈయన చాలా ఆశ్చర్యపోతాడు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. చర్చ్ మాత్రమే చేస్తారా? కాదు, చర్చ్తో పాటు వాళ్ళకి మెడికల్ ఒక హాస్పిటల్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ హాస్పిటల్ పేరు ఏంటంటే గుడ్ సమారిటన్ హాస్పిటల్. దాదాపుగా గుడ్ సమారిటన్ హాస్పిటల్ దాదాపు కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. అది కాకుండా చర్చ్ కన్స్ట్రక్షన్ కూడా ఎంత ఎక్స్పాండ్ చేస్తారంటే 5,600, దాదాపు 5,600 మెంబర్స్ గ్యాదర్ అవుతారు అనమాట. అంత పెద్ద అసెంబ్లీని కన్స్ట్రక్ట్ చేశారు. అది కాకుండా వాళ్ళు ఇంకా బైబుల్ కాలేజ్ కూడా దాంట్లో ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ ఎట్లా జరిగినాయి? ఓన్లీ ఆ హెయితీకి ఉన్నటువంటి 57, అంటే ఆమెకి దేవుడు ఇచ్చినటువంటి ఆ భారాన్ని బట్టి ఓన్లీ 57 సెంట్స్ ఏవైతే ఆమె దేవుని కొరకు దాచుకుందో ఆ 57 సెంట్స్ని దేవుడు ఇంత మల్టిప్లై చేస్తూ ఆ సంఘాన్ని వారిని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాడనమాట. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తూ, చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో అనేక వేల మంది వచ్చారు కదా, అట్లాగే ఆ చర్చ్లో కూడా అనేక మంది రావడానికి ఇది ఎంతో సహాయపడింది అనమాట. సో వారు ఏం చేశారంటే ఆ సొసైటీ పేరు విఆర్ మైట్ సొసైటీ అని ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీ అమ్మాయి పేరు మీద సొసైటీ ఏర్పాటు చేశారు.
అయితే అక్కడ జరిగిన ఈ చిన్న స్టోరీలో మనం ఏం నేర్చుకుంటామంటే ఆ అమ్మాయి దేవుని కొరకు ఎలాగ సమర్పించుకుంది, దేవుని కొరకు ఎట్లాగా అమ్మాయి తన జీవితాన్ని సమర్పించుకుంది. ఎన్ని ఇయర్స్ ఆమె బతికింది? ఓన్లీ 7 years కదా. కానీ 7 yearsలోనే ఈ రోజు కూడా మనం ఆమె గురించి మనం చదువుతున్నాం. ఆమె గురించిన దేవుడు ఆమె పక్షాన చేసిన గొప్ప కార్యాన్ని మనం చదువుతున్నామంటే ఆమె లోపల దేవుడు చేసిన కార్యం. ఆమె 7 yearsలో చనిపోయింది, కానీ ఆమె దాచుకున్న డబ్బులు 57 cents వల్ల అనేక వేల మంది ఈరోజు కూడా ఫిలదెల్ఫియాలో వాళ్ళ అసెంబ్లీ ఉందన్నమాట. వాళ్ళ చర్చ్ అక్కడ ఫిలదెల్ఫియాలో చూస్తున్నారు కదా. 1900లో ఇక్కడ వాళ్ళు కట్టుకున్న చర్చ్ ఉంది. అక్కడ 2010లో వాళ్ళకి యూనివర్సిటీ కూడా ఉంది, బైబుల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది. సో ఇవన్నీ ఎలా జరిగినాయి? ఒక చిన్న అమ్మాయి దేవునికి సమర్పించుకోవడం వల్ల. మీరు సమర్పించుకుంటారా దేవునికి? దేవుడు ఏమడుగుతున్నాడు మనల్ని చూడండి. ఇదేంటి క్రాస్ కదా. క్రాస్ మీద ఎవరు చనిపోయారు? యేసు ప్రభు చనిపోయాడు కదా. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు కదా. హెయితీ అయితే ఏమిచ్చింది దేవుని కోసం? ఏమిచ్చింది? ఓన్లీ 57 cents మాత్రం ఇచ్చింది. ఆమె దాచుకున్న డబ్బును ఆమె దేవుని కోసం ఇచ్చింది. ఆ 57 cents ఈరోజు ఎన్నో వేల మందికి ఉపయోగమైంది కదా. ఆ ఆలోచన వచ్చేదా చర్చ్కి? ఆ పాస్టర్కి వచ్చేదా? రాకపోయి ఉండేది. కానీ హెయితీ వల్ల, ఆమెకు వచ్చిన ఆలోచన వల్ల, ఆమెకు దేవుడిచ్చిన భారం వల్ల ఆమె కేవలం 57 cents దాచుకుంది. అది కాకుండా ఆమె ఎక్కువ కాలం భూమి మీద కూడా దేవుడు ఆమెని పెట్టలేదు. ఎన్ని ఇయర్స్? 7 years లోపలే ఆమె చనిపోయింది. మీరు ఇమాజిన్ చేయగలుగుతారా? చిన్నపిల్లలు ఎంత పెద్ద పని చేయగలుగుతారా? 7 years ఇక్కడ ఎవరున్నారా? లేరు కదా. మీరంతా అబౌట్ 12 years or 13 years కదా. సో ఎంత చిన్న అమ్మాయి దేవుని కొరకు సమర్పించుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా దేవునికి సమర్పించుకోవాలి. ఆమె ఏమి ఇచ్చింది? 57 cents దేవునికి ఇచ్చింది. కానీ మనకి దేవుడు ఏమిచ్చాడు? తన ప్రాణాన్ని మనకిచ్చాడు. ఏమిచ్చాడు? దేవుడు తన ప్రాణాన్ని మనకిచ్చాడు. ఆయన శిలువ మీద మన కొరకు చనిపోయినాడు. ఆ తన ప్రాణాన్ని మనకు అర్పించాడు. ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఎట్లా విలువ పెట్టి కొనుక్కున్నాడు? ఆయన తన ప్రాణం ఆయన శిలువ మీద అర్పించి ఆయన రక్తాన్ని కార్చి మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. సో మనం ఏం చేయాలి? మన వంతు ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మన హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన రక్తంతో మన హృదయాన్ని, మన పాప హృదయాన్ని కడిగి పవిత్రపరిచి మీకు ఏమిస్తాడు? మనకేమిస్తాడు? ఇటర్నల్ లైఫ్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం ఇస్తాడు. ఇస్తాడా నిత్య జీవం ఇస్తాడా? పోవాలన్నా నిత్య రాజ్యానికి, పరలోకానికి వెళ్ళాలి ఎంతమందికి ఉంది? హార్ట్ఫుల్గా చెప్తున్నారా లేదా? పరలోకంలో ఏముంటుంది? పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. ఏముంటుంది పరలోకంలో? ఏముంటుంది? సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. పరలోకం ఉందని నమ్ముతున్నారా? లేకుంటే బైబిల్లో ఊరికి అట్లా రాశారా? హెవెన్ అనేది ఎంత వాస్తవమో హెల్ అనేది కూడా అంతే వాస్తవం. హెల్కి వెళ్ళాలని ఎవరికి ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి హెవెన్కి పోవాలంటే ఏం చేయాలి? హెయితీ లాగా మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి. నువ్వేమో ఇవ్వాల్సిన పని లేదు. ఆమె ఏమీ లేదు. ఆమె పేదరికంలో ఉంది. ఆమెకి ఏదో రిచ్ ఫ్యామిలీ కాదు. కానీ ఆమెకి ఇచ్చిన 1 cent కూడా ఆమె దాచుకుంది దేవుని కోసం. కానీ చూడండి, ఆమె హృదయం చూడండి. 7 yearsలో జనరల్గా తిరిగి రక్షించడం, లేకుంటే బానగేట్ అవ్వడం, దేవునికి సమర్పించుకోవడం చాలా కష్టం. కానీ ఆమె 4th yearలోనే దేవుని కొరకు త్యాగం చేసుకుంది. 4th yearలోనే దేవునికి తన జీవితాన్ని అర్పించుకుంది. అంతేకాకుండా దేవుని కోసం ఆమె సహాయపడుతూ వచ్చింది. తనకి ఇచ్చిన డబ్బుని ఆమె మైండ్ చూడండి, ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతే అందరూ వస్తారు కాబట్టి అందరితో నేను కూడా ఆడుకోవాలి, అందరి పిల్లలతో నేను కూడా దేవుని స్తుతించాలి, నేను కూడా ఫ్రీగా నేను చర్చ్కి వెళ్ళాలన్న ఆశతో ఆమెకి దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆమెలో చేసిన కార్యాన్ని బట్టి ఎంతో గొప్పగా ఎక్స్పాండ్ చేశాడు. కాబట్టి మనం కూడా మనం ఏం చేయాలి? మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. మనం చేయవలసింది ఒకటే, దేవా నేను పాపిని, నా హృదయంలోనికి రమ్మని చిన్న ప్రేయర్ చేస్తే చాలు. దేవుడు మన హృదయంలోకి వస్తాడు, మన జీవితాన్ని మార్చేస్తాడు.
అట్లా యేసు ప్రభు అంటే హెయితీ ఎలాగూ సంఘం అభివృద్ధికి లేకపోతే వాళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి ఆమె కారణమైందో మన జీవితంలో కూడా మనం ఒక్క రక్షణ పొందడం వల్ల మనం అనేకులకి మనం మార్గాన్ని చూపించవచ్చు కదా. కాబట్టి హెయితీ లాగా దేవుడు కూడా ఏమంటున్నాడు చూడండి, ఆయన ఏమిచ్చాడు, యూ హ్యావ్ బీన్ బాట్ విత్ ఎ ప్రైజ్. మనల్ని ఎట్లాగా ఆయన విలువ పెట్టి ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. సో మనం ఏం చేయాలి, మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడిన వారు. మనం విలువ పెట్టి దేవుడు మనల్ని కొన్నాడు. కాబట్టి చిన్నవాళ్ళం కదా, నాకు ఇంకా ఏజ్ ఉంది కదా అనుకోకూడదు. చిన్నవారైనా పెద్దవారైనా అందరికీ దేవుడు ఒకటే మార్గం కదా. అమ్మాయి పెద్దదా, హెయితీ పెద్దది కాదు కదా, మీకంటే చాలా చిన్నది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ఉదయకాలం 8th డే వరకు వచ్చారు. 7 days వరకు అన్నీ విన్నారు. సీనియర్స్, జూనియర్స్, క్లోజింగ్ లెసన్లు, మెయిన్ లెసన్స్ అన్నీ విన్నారు కదా. వినడానికి మాత్రమే వచ్చారా, ఎంటర్టైన్మెంట్కి మాత్రమే వచ్చారా? కాదు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉన్నా కానీ దేవుడు మీ జీవితాల్లో కార్యం చేయాలని మీరు ధ్యానించాలా, మీరు ఆలోచించాలా. భవిష్యత్ ఏంటి, ఎందుకు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, రేపటి దినం ఏం జరుగుతుంది. మరణం అంటే మరణం తర్వాత ఆమె 6.5-7 yearsలో హెయితీ చనిపోయింది కదా. చనిపోయినా కూడా ఆమె దేవుని రాజ్యంలో ఉంది, చిన్న అమ్మాయి. కాబట్టి మీరు కూడా ప్రే చేసుకోవాలి. ఇన్ని రోజులు వస్తున్నారు, మరలా నెక్స్ట్ ఇయర్ VBS ఉండదా మనకు తెలియదు కదా. బయట ప్రపంచంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి మనం ఇంకా సమయాన్ని వ్యర్థం చేయకూడదు, మనం కాలయాపన చేయకూడదు. ఎంటర్టైన్మెంట్ కోసం మనం రావట్లేదు, దేవుని వాక్యం వినడానికి, దేవుని కొరకు మనం జీవించడానికి నిర్ణయించుకోవాలి. అటువంటి హృదయం కలిగి, అటువంటి ఆశ కలిగి మనం దేవుని వాక్యాన్ని వింటూ దేవునికి మనం చేయవలసింది ఒకటే, దేవా నేను పాపిని, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానని ఒక చిన్న ప్రేయర్ చేస్తే చాలు, దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. అర్థమైందా స్టోరీ? సో హెయితీ లాగా మీరు కూడా ఉండాలని మా ప్రేయరు. సో మనం ప్రేయర్ చేసుకుంటాం. ఆంటీ వచ్చి ప్రేయర్ చేస్తారు. మాట్లాడితే నీళ్ళు అన్నాం. అందరు నీళ్ళు అర్థం చేస్తున్నాం. అందరు నీళ్ళు చేయాలి, అందరు నీళ్ళు అంది పైకి నీళ్ళు అనగానే ఏం చేయాలి, పైకి అన్నాను. కొద్దిసేపే కదా. అందరు చున్నీ తెచ్చుకున్నారా? ఏమైనా వేసుకోవాలి, అక్కడ చూసుకుని అనుకున్నారు. ఇప్పుడు వేసుకోవాలి, వేసుకోవడానికి తెచ్చారా, మామూలుగా తెచ్చుకున్నాను. దాన్ని కూడా నేను నెక్స్ట్ రేపటి నుంచి తీసుకురావాలి. ఓకేనా? ఎవరైతే ఏదో వచ్చింది తీసుకురాలేదో రేపటి నుంచి తీసుకురావాలి. దేవుని ఘనపరచడం నారా, కళ కప్పుకోవడం అంటే దేవుని ఘనపరచడం. కాబట్టి అందరూ గర్ల్స్, బాయ్స్ కాదు, క్యాప్ పెట్టుకొని వస్తానంటే అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. విన్నారా స్టోరీ? చిన్న అమ్మాయి కదా, ఆమె గట్ట అందరూ పెద్దవాళ్ళే. కాబట్టి మనం కూడా దేవుని పనికి తోడ్పడగలం. మనం కూడా యేసు ప్రభు కోసం ఏదైనా చేయగలం. అయితే ముందుగా చేయడానికి పాపలు ఒప్పుకోవాలి, మార్చుకోవడం. ప్రభా నేను తప్పు చేస్తున్నాను, క్షమించు, నా హృదయం వరకు రా ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పాలా, మీ పేరెంట్స్ ఎవరికైనా రక్షణ లేకుండా ఉంటే వాళ్ళకి చెప్పాలా, మీరు ఇప్పుడు అంటే మీ నేబర్స్ ఎవరైనా ఉంటే, మీ చుట్టాలు, బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పొస్తున్నారు. నా పాపలు ఒప్పుకుంటేనే మనం పర్లోక దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇంకా మనకు నరకమే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలి. అక్కడ ఎవరు నీళ్ళు అవుతాయి అంటే నానా ఎందుకు కాళ్ళప్పుడు కుడుతున్నాయా? ఎగురమంటే దుక్కుమంటే ఎవరో ఇంకా ఎగురుతారు, దుక్కుతారు, గిరంతా ఎగురుతారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మీరు మనసులో ప్రార్థన చేసుకోండి. నన్ను కూడా హెల్తీలాగా ఏం లేదు,
చేతిలాగా నన్ను కూడా చేయి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. ఓకేనా? కళ్ళు దైవం తండ్రి కృప ప్రభావమైన దేవాన్ని బంగారు పాలన స్తోత్రంలో నేను పాలన ప్రేమించట ఈ ఏది దేవరికి కూడా వీబీఎస్ కొనసాగించడంలో ప్రభావం చూపించాము. ఉండి మమ్మల్ని నడిపించావు ప్రభా. నీ భద్రతని కాపుదని ఇచ్చాము. ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరుగుతున్నట్టు ప్రభావ నీవు దయ చూపించావు తండ్రి. దేవా మీ లెసన్స్లో క్లోజింగ్ లెసన్స్లో మీరు అభిషేకించి మీ ఆత్మతో నింపి వాడుతున్నారు ప్రభా. నీ స్తోత్రం. ఎంతో మంది బిడ్డలు తీసుకొచ్చాం. నీ వాక్యం ఎంతో చక్కగా వినగలిగారు. దినం టెస్ట్ రాయగలిగారు. అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ స్తోత్రంలో వారు గడిపిన ఈ కొద్దిపాటి సమయం వారి జీవితంలో ఏమాత్రం వృధా కాకుండా ఎంతో ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలగజేసేదిగా, ఆత్మీయ ఆశీర్వాదాలను వారి కలగజేసేదిగా చేయమని మేము బ్రతిమాలతో వస్తున్నాం తండ్రి. బిడ్డలు బాగుగా దీవించు. ఎవరైతే అల్లరి చేశారో వారిని క్షమించండి. ఎవరు శ్రద్ధ లేకుండా విన్నారో వారిని క్షమించండి. ఒక్క మాట అయినా వారి హృదయంలో భద్రపరిచి దాన్ని నూరంతలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ఏ చిన్నప్పుడే కూడా నరకానికి పడుకున్నట్లు ప్రభా. ఒకరోజు దేవాన్ని బల్ల చుట్టూ మొక్కల వల్ల పళ్ళొక్కలో కనబడ్డకు దేవా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. మరి దీని కొరకు ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. టీచర్స్, గ్రూప్ టీచర్స్, వాలంటీర్స్, పెద్దలు ప్రభా ఎంతో ప్రయాసపడి ఈ పచ్చని విధంగా కొనసాగించడానికి సహాయపడుతుండడం వాళ్ళు కూడా బాగా దీవించండి. మరి ప్రార్థనలు ఎంతో చేతులు చేస్తూ ఉన్నారు ప్రభా. మీ స్తోత్రాలు ప్రార్థన విని ఎంతో స్మూత్గా పచ్చలను జరగడానికి మేము సహాయపడుతున్నాం దేవ. మా ప్రార్థన వింటున్నందుకే మేము స్తుతిస్తూ వస్తున్నాం. దయగల మా తండ్రి ఏదైతే విత్తబడిందో ప్రభా ఊరంతలుగా ఫలింపబడి ఈ బిడ్డలు రాబోయే దినాల్లో ప్రభా మీ కొరికే సాక్షులుగా నిలబడడానికి మీ కృప తెచ్చని ప్రార్థిస్తున్నాం. మందిరంలో మాకు అనుగ్రహించిన ప్రతి ఈవెన్ బట్టి, అన్ని కంఫర్ట్స్ బట్టి, ఫెసిలిటీస్ బట్టి ప్రభా మీకు వందనములు. బిడ్డల కొరకే నువ్వు ఏర్పాటు చేసిన రిఫ్రెష్మెంట్స్ బట్టి మీకు వందనములు ప్రభా. బిడ్డలు తిని ఆరోగ్యం కలిగి దేవా తిరిగి రేపటి దినాన్ని రావడానికి కృపను అనుగ్రహించండి. క్షేమంగా ఇంటికి చేర్చండి. ప్రతి కీడు నుండి తప్పించండి. ఎంతోమంది సిక్ అవుతూ ఉన్నారు ప్రభా. వారందరూ కూడా తండ్రి దయతో బిడ్డలను కానీ పెద్దలను కానీ ముట్టి సంపూర్ణ స్వస్థతను కలగజేసి క్షేమంగా తిరిగి తీసుకురమ్మని దేవా. ఇంకా తగ్గిన దినాలన్నింటిలో కూడా తోడుగా ఉండమని ఇప్పుడు వెళుతుంటుండగా మీ సహాయాన్ని కోరుకుంటూ మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు పేట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. ఇప్పుడు అంకుల్ జాన్ అంకుల్ వచ్చి మనకి బెనిడిక్షన్ ఇస్తారు. అందరు కళ్ళు మూసుకోండి. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈరోజు 8వ దినం వచ్చిన వీటిలందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.